ఏం సార్ ఇది అద్దాలకు 2500 కోట్లు ఖర్చు పెడుతున్నారట చంద్రబాబు నాయుడు గారు. కేవలం అద్దాలకు మాత్రమే, ఆ బిల్డింగ్లకు వేసే అద్దాలకి. ఆ బిల్డింగ్కి వేసే అద్దాలతోనే సచివాలయాలు, తెలంగాణ సచివాలయాలు ఎన్ని కట్టచ్చు, అలాగే పార్లమెంటు భవనాలు కొత్తవి ఎన్ని కట్టచ్చు, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి అవినీతి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లాంటి సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అంటే యోగాంధ్రకు 300 కోట్లు ఖర్చు పెట్టినాడికి అద్దాలకు 2500 కోట్లు ప్లస్ జిఎస్టీ ట్యాక్స్ అవన్నీ మీరు మర్చిపోయారు. ఇంకా అవి కూడా కలిపితే ట్యాక్స్ కూడా ఉందా? జిఎస్టీ, సేవరేజ్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి. దాన్ని మొత్తం కలిపితే 2900 కోట్లు పైగా, అంటే దాదాపు 3000 కోట్లు అవుతుంది. కేవలం క్రమ పద్ధతిలో అంటుగట్టినట్టు చేస్తున్నారా? అవినీతిని ఒక క్రమ పద్ధతిలో ఏ విధంగా చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి ప్రపంచంలో ఎవరైనా. అప్పుడే చెప్పింది కదా తెహల్గా చంద్రబాబు నాయుడు గారు అంత అవినీతి పరుడు. సో ఇప్పుడు క్లియర్గా మరోసారి కూడా చంద్రబాబు నాయుడు గారు అవినీతి అనేది కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీకు అక్కడ క్లియర్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి, వచ్చినటువంటి మొత్తం ఆదాయం అంతా 99% జీతాలు ఇవ్వడానికే సరిపోతుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెబుతున్నారు. అంటే మన దగ్గర ఇంకేం డబ్బులు లేవు, అంటే ఇవన్నీ ఏం చేస్తున్నారు, అప్పులు తీసుకొని వచ్చి పెట్టాలనేది క్లియర్గా మనకు కనపడుతుంది. అంటే ఇప్పటికే అమరావతి పేరుతో అంతకుముందు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5300 కోట్లు అప్పు చేశాడు, ఇప్పుడు ఒక 47,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. అంటే 55,000 కోట్ల రూపాయలు, 53,000 కోట్ల రూపాయలు అమరావతి పేరుతో ఇప్పటికే అప్పులైనాయి. మరి అప్పులతో ఏం చేస్తున్నారని అంటే, ఇది మీరు చూసారు కదా ఇప్పుడు సచివాలయం, దీనికి మొత్తానికి ఎంత అవుతుంది ప్రజెంట్ ఎస్టిమేషన్, ఇంకా అది మొత్తం కంప్లీట్ కాలేదు ఈశ్వర్ గారు. మరి నోట్ చేయాల్సింది అది ఏ 15,000 కోట్లకు చేరుద్దో తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ మీరు చెప్పినట్టుగా 9,612 కోట్లు ప్రజెంట్ అవుతుంది. అంటే ఒక సచివాలయం సంబంధించినటువంటి 4 టవర్లు, ఒక జిఏడి టవర్ ఈ మొత్తం కట్టడానికి, అంటే ఒక 5 బిల్డింగ్లు కట్టడానికి అవుతున్నటువంటి ఖర్చు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు. అక్కడ పక్కన తెలంగాణ రాష్ట్రంలో సచివాలయం కట్టడానికి అయినటువంటి ఖర్చు 600 కోట్ల రూపాయలు. ఇక్కడ మొత్తం సచివాలయానికి ప్రజెంట్ అవుతున్న ఖర్చు, ఇంకా అది ఎస్టిమేషన్ ఇంకా పెరిగిద్ది, తగ్గదు కానీ 10,000 కోట్లు. అక్కడ 600 కోట్లు ఏంటి సచివాలయం తెలంగాణలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సచివాలయం కట్టడానికి 10,000 కోట్లు ఏంటి? అసలు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో సచివాలయం ఉంది, దానికి మళ్ళీ ఇంకో 10,000 కోట్లు తగలేసి ఏదైతే సచివాలయం కడతామంటావేంటి? రెండోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ అసెంబ్లీ ఉంది, మళ్ళీ కొత్త అసెంబ్లీ కట్టడానికి 2,000 కోట్లు అంట. పార్లమెంట్ భవనమే 900 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంతకంటే సభ్యులు తక్కువ మందే కదా. అవును, మరి దానికి ఎందుకు 2,000 కోట్లు అవుతుంది? ఇంకో విషయం చూసేటప్పటికి హైకోర్టుకి 2,000 కోట్లు దాదాపుగా, అంటే ఆల్రెడీ హైకోర్టు మనకు ఉంది. మరి అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది. ఈ 3 ఉండగా ఈ 3 మళ్ళీ కడుతున్నామని చెప్తూ ఒకదానికి సచివాలయానికి 10,000 కోట్లు, అసెంబ్లీకి 2,000 కోట్లు, హైకోర్టుకి 2,000 కోట్లు, అంటే ఎంత? 14,000 కోట్ల రూపాయలు. ఈ 14,000 కోట్ల రూపాయలు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గర డబ్బులు ఏమైనా ఎక్కువ ఉండి కడుతున్నావా? అంటే అప్పులు తీసుకుని వచ్చే కదా, మరి వీటన్నిటికీ వడ్డీ ఎంత కట్టాలి రేపొద్దున? ఇదొక పాయింట్. రెండోది, అసలు ఎందుకు ఇంత అయ్యిద్ది, ఎందుకు ఇంత అయ్యిద్ది? దోపిడీ చేస్తేనే ఇంత అయ్యిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 13 లక్షల చదరపు అడుగుల్లో, మళ్ళీ అందరూ నోట్ చేసుకోవాల్సిన పాయింట్, 13 లక్షల చదరపు అడుగుల్లో ఒక మెడికల్ కాలేజీ, హాస్పిటలు, హాస్టల్ బిల్డింగులు, లైబ్రరీ, ఇలాంటివన్నీ, మళ్ళీ ప్లే గ్రౌండ్, ఇవన్నీ మొత్తం కలిపి 13 లక్షల చదరపు అడుగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఎంత అయింది చదరపు అడుగుకి? 3,846 రూపాయలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీని ఒక చదరపు అడుగు 3,846 రూపాయలతో 13 లక్షల చదరపు అడుగుల్లో అద్భుతమైనటువంటి బిల్డింగ్లు మనకు ప్లే చేస్తే కనుక కనపడుతుంది, అద్భుతమైనటువంటి బిల్డింగ్లు అక్కడ కడితే, మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు 13 లక్షల చదరపు అడుగులకు 4 రెట్లు 52 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం కడుతున్నారు అంటున్నారు. అంటే ఎంత అయింది మళ్ళా? అయితే 500 × 4 2,000 కోట్ల రూపాయల లోపు మాత్రమే కావాలి. మరి దానికి 10,000 కోట్లు ఎట్లా అవుద్ది? ఎందుకు 10,000 కోట్లు చెబుతున్నారు? ఇంకా దారుణమైన అంశం ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత పెద్ద భవనం ఏంటి అని అంటే దుబాయ్లో ఉన్నటువంటి బుర్జ్ ఖలీఫా. అవును, అది 163 అంతస్తుల్లో ఉంది. దానికైనా ఖర్చు 12,500 కోట్లు మాత్రమే. అంతేనా? 12,500 కోట్లతో 163 అంతస్తుల్లో ప్రపంచంలోనే అతి పెద్ద భవనం కట్టారు. ఓకే, మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ అను సచివాలయం రెండు బుర్జ్ ఖలీఫా అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. 12,000 కోట్లు అయిపోతుంది. దానికి 14 అవుతుంది మొత్తం సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ కలిపితే 14. 3 బిల్డింగ్లకు అక్కడేంటే 163 అంతస్తులు ఎత్తులు, లగ్జరీ హోటల్స్, దాంట్లో కార్పొరేట్ ఆఫీసులు, ఇది 163 అంతస్తులు ఒకటే హైట్ లో 163 అంతస్తులు కట్టడానికి అయిన ఖర్చు 12,500 కోట్లు అయితే
ఈయన 3 ఈయన హైకోర్టు అసెంబ్లీ సచివాలయం కాదు. సచివాలయం హైకోర్టు అసెంబ్లీ ఈ 3 నిర్మించడానికి 14,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నాడు. అంటే ఇది దోపిడీ కాక ఇంకోటి ఏంటి? రెండో అంశం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా విశాఖపట్నంలో ది డెక్ అనేటటువంటి ఒక ప్రభుత్వ బిల్డింగ్ ని నౌక ఆకారంలో సిరిపురం జంక్షన్ లో 12 అంతస్తుల్లో నిర్మించారు ఈశ్వర్ గారు. 3,76,000 చదరపు అడుగుల్లో నిర్మించారు. 87 కోట్ల రూపాయలు దానికి అయినటువంటి ఖర్చు. ఒక చదరపు అడుగుకి 4,321 రూపాయలు. ఓకే, మరి ఇక్కడ ఎంత అవుతుంది? చదరపు అడుగుకి 20,000 రూపాయలు అవుతుంది. ఎట్లా ఇద్ది? జగన్ గారు కట్టి 2 సంవత్సరాలు కదా బిల్డింగ్ కట్టి అయ్యింది. 2 సంవత్సరాల క్రితం విశాఖపట్నం లాంటి దగ్గర 4,321 రూపాయలతో లగ్జరీగా ప్రభుత్వ బిల్డింగ్ కడితే నువ్వు ఈరోజు అది 20,000 రూపాయలకు తీసుకొని వెళ్తున్నావు అంటే మరి ఇది దోపిడీ కాక ఏంటి? అదే 12 అంతస్తుల భవనంలో జార్జియా యూనివర్సిటీ, బెల్ సంస్థ, ఐటీ కార్యాలయం, రతన్ టాటా ఐటీ హబ్, అదే ఇన్నోవేషన్ హబ్, సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ ఆఫీసు, ఇలాంటివన్నీ ఆ బిల్డింగ్లో ఉన్నాయి. అలాంటి బిల్డింగ్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు చెప్తున్నటువంటి 10,000 కోట్లతో ఎన్ని కట్టొచ్చు? 14,000 కోట్లు. అంతర్జాతీయ స్థాయి నిర్మాణం అంటున్నారు కదా, అంతర్జాతీయ స్థాయిలో ఉంటే ఆ మాత్రం ఖర్చు పెట్టద్దా? ఏంటి సార్ అంతర్జాతీయ స్థాయి నిర్మాణం అంటే? అంతకుముందు కూడా అంతర్జాతీయ స్థాయి నిర్మాణంలో తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం కట్టాం. తెలుసు కదా, వర్షం వస్తే నీళ్ళు గారిని. ఇదే కదా అంతర్జాతీయ స్థాయిలో మనం కట్టమంటే. అంటే ఇది దోపిడీ కాక ఇది ఏంటనే క్లియర్గా అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరు చూస్తారు సార్ 2,000 కోట్లు ఇప్పుడు ఎంత సచివాలయంలో అద్దాలకి దాదాపుగా 3,000 కోట్లు అవుతుంది. జిఎస్టీ ట్యాక్స్ అన్ని కలుపుకుంటే ఈ 3,000 కోట్లతో డెక్ లాంటి బిల్డింగ్లు 35 కట్టచ్చు. విశాఖపట్నంలో డెక్ లాంటి 12 అంతస్తుల నౌక ఆకారంలో అద్భుతంగా అద్దాల మేడలాగా ఉంటుంది. అది మీరు చూసే ఉంటారు విజువల్స్ లో. బయట అంతా అద్దాలు నీటికి కనపడతాయి. ఇప్పుడు ఇలా అద్దాలకు పెడుతున్నాడు ఇక్కడ 3,000 కోట్లు. అక్కడ అద్దాల లాంటి బిల్డింగ్లు 87 కోట్లతో జగన్ గారు కట్టి చూపించారు. అలాంటి 35 కట్టచ్చు. 35 జగన్ గారి అభివృద్ధి మోడల్, చంద్రబాబు నాయుడు గారి అవినీతి మోడల్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 15,004 గ్రామ వార్డు సచివాలయాలు, 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా హెల్త్ క్లినిక్లు, 10,000కు పైగా డిజిటల్ లైబ్రరీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాని ఖర్చు ఆ 4 బిల్డింగ్లకు కలిపి 1 కోటి రూపాయల లోపు. అంటే ఇప్పుడు మనం ఈ 14,000 కోట్లతో 14,000 బిల్డింగ్లు కట్టొచ్చు. ఎందుకంటే ఆ 4 బిల్డింగ్లు 1 కోటి రూపాయల ఖర్చు. అంటే 14,000 గ్రామాల్లో ఆ 4 బిల్డింగ్లు కట్టొచ్చు. అంటే అద్దాలకు కూడా పెద్ద ఖర్చు అయినట్టు. అది కూడా అద్దాలతోనే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అద్దాలకే 2,500 కోట్లు పెడుతున్నారు. మళ్ళీ జిఎస్టీ అంటే ట్యాక్స్ అంటే 3,000 కోట్లు. 3,000 కోట్లు దానికి అవుతుంది. అంటే ఇది దోపిడీయే కదా. ఇప్పుడు సచివాలయం 40 లక్షలు, గ్రామ సచివాలయం అది కూడా అద్దాలతో మెరుస్తుంది కదా. డెక్ బిల్డింగ్ అద్భుతంగా ఉండదు సార్. విశాఖపట్నానికి ఒక మణిహారంగా ఉంటుంది ఆ సిరిపురం జంక్షన్ లో. మీరు చూస్తే దాన్ని, ఎందుకంటే విశాఖపట్నంలో ఉండే వాళ్ళకైతే దాని గురించి బాగా ఐడియా ఉంటుంది. ఎందుకంటే కేవలం 87 కోట్లు. ఇంకా మంచి అద్దం తెస్తున్నారేమో. ఏ మంచి అద్దం తెస్తారు సార్? చంద్రబాబు నాయుడు గారు లాంటి అద్దం తెస్తారు ఏంది? అలా కాదండి. ఇప్పుడు అంతకంటే అద్భుతంగా ఏముంటుంది? 87 కోట్లు ఆ బిల్డింగ్ అయింది. ఓకే, 12 అంతస్తులు, 87 కోట్ల రూపాయలు మాత్రమే. మళ్ళీ దాంట్లో చూడండి సౌత్ సెంట్రల్ రైల్వే ఆఫీస్ లాంటి అన్ని, బెల్ కార్యాలయం, రతన్ టాటా ఐటీ హబ్, ఇన్నోవేషన్ హబ్, ఇలాంటి అన్నీ ఉన్నాయి. జార్జియా యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీ నడుస్తుంది దాంట్లో లోపల. సో ఇంతది 87 కోట్లు అయితే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 10,000 కోట్లు, 2,000 కోట్లు, 2,000 కోట్లు 3 బిల్డింగ్లకి సంబంధించి కేవలం సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుకి 14,000 కోట్లు ఏంటి సార్? ప్లంబర్ కి, ఎలక్ట్రీషియన్ కి దాదాపు 2,316 కోట్లు ఇస్తున్నారు సార్. ఇస్తారు, ఆయన డబ్బులు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ నుంచి ఇస్తున్నాడు కాదు కదా. ఇది ఏదైతే అప్పులు తీసుకొని వచ్చి మరి దోపిడీ చేయడానికి ఇచ్చేది కదా. ఎవరు ఈ కాంట్రాక్టర్లు అంటే చాలా వెరైటీగా ఉంటుంది. ఇది కూడా ప్రజలకు తెలియాలి. ఎందుకు ఈ రూపంలో కాంట్రాక్టర్లకి ఇలా దోచిపెడుతున్నారంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటటువంటి డబ్బు. ఎవరు? చంద్రబాబుకు ఫ్రెండ్ అయిన బల్సు శ్రీనివాసరావు, బిఎస్ఆర్ ఇన్ఫ్రాట్రక్, ఈనాడు కిరణ్ సోదరుడు వియ్యంకుడైనటువంటి రాయల రఘు, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్, ఎన్సీసీ చంద్రబాబుకు అత్యంత కావాల్సినటువంటి ఏవి రంగరాజు గారు, నారా లోకేష్ తోడలుడు వైజాగ్ ఎంపీ భరత్ ఫ్రెండ్ ఎం వెంకట్రావు, ఎంవీఆర్ ఇన్ఫ్రా, చంద్రబాబుకు అత్యంత సన్నిధుడైన మాజీ ఎమ్మెల్యే బొల్లేని కృష్ణయ్య చెందిన బిఎస్సిపిఎల్ సంస్థ, మంగళగిరిలో లోకేష్కి ఎలక్షన్ చూసిన కనకమేళ్ల వరప్రసాద్, కేఎంవి ప్రాజెక్ట్స్. మరి డబ్బంటే ఆటకి వచ్చింది. ఈ ప్రాపర్టీ నాదే, ఈ ప్రాపర్టీ నాదని, ఈ కాంట్రాక్టర్ నావాడు, ఈ కాంట్రాక్టర్ నావాడు, ఈ కాంట్రాక్టర్ నావాడే అని చెప్పి మళ్ళీ ఆ డబ్బులంతా ఎక్కడికి వస్తాయి? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ దగ్గరకు వస్తాయి. సో ఇది దోపిడీకి సంబంధించినటువంటి అంశం.